దేవునికి మహిమ కలుగునగాక. గడిచిన నెలంతా కాచి కాపాడి రక్షించి తప్పించినటువంటి దేవుడు ఈ నెలలో మనం అడుగు పెట్టడానికి ఎంతో కృపను అనుగ్రహించారు. అందును బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు. ఈ నెల దేవుని యొక్క వాగ్దానము, పర్వతంలో తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నేను విడిచిపోదు. గమనించినట్లయితే కనుక దేవుడు సెలవిస్తున్నది ఏమనంటే, పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లిపోయినా అది ఏది ఏమైనప్పటికీ కూడా నా కృప అనేది నిన్ను విడిచి వెళ్ళదు అంటున్నాడు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, మనం అనుకుంటాము దేవుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను పక్కన పెట్టేశాడేమో అని నీవు అనుకోవచ్చు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నా కుమార్తె, నా కృప నిన్ను ఎన్నటికి కూడా విడిచి వెళ్ళదు అనేసి ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి గమనించండి, కొన్నిసార్లు మనం అనుకుంటాం పలానా మనుషులు నాకు పర్వతంలాగా ఉంటారు, పలానా వాళ్ళు నాకు ఒక చాలా పెద్ద ఆధారంగా ఆశ్రయంగా ఉంటారు అని అనుకోవచ్చు. అయితే అటువంటి వాళ్ళైనా విడిచి వెళ్ళిపోవచ్చేమో, కానీ దేవుని యొక్క కృప మాత్రము నేను ఎన్నటికీ విడిచి వెళ్ళదు. మనుషులు నేను విడిచి వెళ్ళిపోవచ్చు, అయితే దేవుని యొక్క కృప నీ ఎన్నటికీ కూడా విడిచి వెళ్ళేటటువంటిది కానే కాదండి. కాబట్టి నిశ్చయముగా ఆయన సెలవిస్తున్నది ఏమనంటే, ఆయన కృప నీకు ఎన్నటికీ దూరం కాదు, ఆయన కృప నేను విడిచి వెళ్ళిపోదు అంటున్నాడు. కాబట్టి ఈ మాటలు బట్టి నువ్వు బలము పొందుకో. దావీదు ఎడల చూపిన శాశ్వతమైన ప్రేమను, దావీదు ఎడల చూపినటువంటి శాశ్వతమైనటువంటి కృపను నీ ఎడల కూడా ప్రభువు చూపిస్తున్నాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, బలము తెచ్చుకో. ఈ నెలంతయు ప్రభువా, నీ కృప నన్ను విడిచి వెళ్ళకూడదయ్యా, నీ కృపతో నన్ను ఎల్లప్పుడూ కాచి కాపాడు, నీ కృపతో నన్ను ఎల్లప్పుడూ కూడా భద్రపరచు, నీ కృపతో ఎల్లప్పుడూ కూడా నన్ను బలపరచు అనేసి ప్రార్థించండి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగించుగాక. పరిశుద్ధుడా, స్తోత్రాలనైనా ఈ మాటను బట్టి మీకు కోటాను కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాం. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.